నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జనం ఓట్లేసి గెలిపించినంత మాత్రాన నాయకుడికి గౌరవం రాదు. ఆ జనం కోసం పోరాడినప్పుడే ఆ నాయకుడిని జనం తమ గుండెల్లో పెట్టుకుంటారు. ఓ పక్క రాష్ట్రం అల్లాడిపోతుంటే ఆదుకోవాల్సిన నాయకుడు నిర్లిప్తంగా ఉండిపోతే ఎవరైనా ఏమంటారు? రాష్ట్ర భవితకు బాటలు వేయాల్సిన ముఖ్యమంత్రి తన రెక్కలు విరిచేశారంటూ నిస్సహాయతను ప్రదర్శిస్తుంటే నివ్వెరపోవటం తప్ప జనం ఇంకేం చేయగలరు? నవ్యాంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు గడిచిన 6 నెలలుగా ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. టోక్యోను మించిన రాజధాని కట్టేస్తామని, సీమాంధ్రను సింగపూర్ చేస్తానని, ప్రపంచ స్థాయి నగరంగా సీమాంధ్ర కొత్త రాజధానిని తీర్చిదిద్దుతామని అదని ఇదని గాల్లో మేడలు కడుతూనే ఉన్నారు. ఆశలు ఎక్కువే ఉండొచ్చు, కానీ వాటిని తీర్చుకోవాలంటే అంతకు మించిన వనరులుండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అత్యద్భుతమైన రాజధానిని కట్టొద్దని ఎవరూ చెప్పడం లేదు. కానీ మింగడానికి మెతుకే లేని వాడికి మీసాలకు సంపెంగ నూనెలు ఎలా రాయాలన్నది మాత్రం బాబుగారు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఏపీ ఆర్థిక స్థితి అధ్వాన్నంగా ఉంది. మొదటి నెలలోనే ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిన ఏపీ సర్కార్ ఇప్పటికీ అదే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇలా ఆర్థికంగా అవస్థలు పడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలంతా ఏపీని ఆదుకుంటామని జనం ముందు గుండెలు బాదుకున్నారు. అది నిజమేమో అనుకుని జనం ఓట్లేశారు. తీరా పీఠమెక్కాక వాళ్ల అసలు నైజం బయటపడింది. ఏపీ ఏర్పాటై 8 నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి రవ్వంత సాయం లేదు. అంతా తామే చేస్తాం, తామే మోస్తామని ప్రచార వేళ ఏపీ కష్టాలన్నీ నెత్తికెత్తుకున్న బీజేపీ నేతలు అధికారంలోకొచ్చాక నోరెత్తడం మానేశారు. पूरे सीमांध्र को प्रार्थना करना चाहता हूं, मैं पूरे सीमांध्र को प्रार्थना करना चाहता हूं, भाइयों बहनों, इसे सिर्फ सरकार बनाने का कार्यक्रम मत सोचिए, इसे सिर्फ मुख्यमंत्री बनाने की चुनाव मत सोचिए. ये चुनाव सीमांध्र को बनाने का चुनाव है. ప్రస్తుతం ఏపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రాజధాని లేదు, అసెంబ్లీ సెక్రటేరియట్ లేవు, ఆదాయం లేదు, పరిశ్రమలు లేవు. సర్కారుని నడిపించడానికే కష్టపడుతోంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ను కూడా రూల్స్ పేర్లు చెప్పి అటకెక్కించింది కేంద్రం. విభజన చట్టంలో కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ ప్రతిపాదనలు మేము పూర్తిగా నెరవేరుస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. చంద్రబాబు చేసిన ఒక పొరపాటు ఏంటంటే బీజేపీతో పొత్తు ఆనాడు పెట్టుకోవడం. అప్పుడే చెప్పిన నేను, బీజేపీ జనరల్గా చేసినవి చెయ్యదు, అది చెప్పినవి కూడా చెయ్యదు. అది అంచనా ఉండాలి ఒక రాజకీయ పార్టీ మీద. ఇప్పటికిప్పుడు ఏపీకి పరిశ్రమలొచ్చినా వాటి ఆదాయం అందాలంటే 6-7 ఏళ్లు పడుతుంది. అంటే ఇప్పటికిప్పుడు ఏపీని ఆదుకునేది ప్రత్యేక హోదానే. కానీ కేంద్రం మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటూ దూరం దూరం జరుగుతోంది. హోదా అంటే దానికి 1,00,000 రూల్స్ అడ్డున్నాయనుకోవచ్చు. తన చేతిలో పని అయినా బడ్జెట్లో కూడా ఏపీకి మొండి చెయ్యే చూపించింది కేంద్రం. ఈ బడ్జెట్లో ఏపీ లాంటి రాజధాని లేని కొత్త రాష్ట్రానికి కేంద్రం వేసిన ముష్టెంతో తెలుసా? జస్ట్ 444 కోట్లు. దీంతో రాజధానే కట్టాలా, ఉద్యోగులకు పెట్టాలా, లేక రాష్ట్రాన్నే పరుగులు పెట్టించాలా? అడక్కపోతే అమ్మైనా పెట్టదు, డిమాండ్ చెయ్యకపోతే కేంద్రం కూడా పట్టించుకోదు. మరి అడిగి సాధించుకోవాల్సిన చంద్రబాబు ఎందుకిలా నిర్లిప్తంగా ఉండిపోతున్నారు? కేవలం ఆయన తన రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూస్తున్నారా? కేంద్రాన్ని నిలదీస్తే ఎన్డీఏ కూటమికి దూరం కావాల్సి వస్తుందని భయపడుతున్నారా? పార్టీ పొలిటికల్ మైలేజ్ కోసమే ఇంత జరుగుతున్నా నోరు మెదపకుండా ఊరుకున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేకపోతే ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఒక్క మాట కూడా ఎందుకు అడగటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై ఎందుకు నోరెత్తడం లేదు? ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు? ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉంటూ కూడా ఎందుకు రాష్ట్రం కోసం కూటమిని దబాయించడం లేదు? తన చేతకానితనాన్ని బయటపెట్టుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టి రెక్కలు విరిచేసి ఎగరమంటున్నారు సాధ్యమా అని తిరిగి ప్రజల్నే ఎదురు ప్రశ్నిస్తున్నారు.
రెక్కలు విరిచేశారంటూ నిస్సహాయతను చెప్పుకుంటున్నారు కదా, అసలు మీ రెక్కలు విరిచేసింది కేంద్రం కానీ ప్రజలు కాదు. విరిచింది రెక్కలే కానీ గొంతు కాదు కదా. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇచ్చిన మాట ప్రకారమే ఆదుకోండని చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? ప్రజలంతా ఆయనకు అధికారం కట్టబెట్టారు. కొత్త రాజధాని కట్టుకుందామంటే సరే అన్నారు. రాజధాని కోసం భూములు కావాలంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ యావదాస్తిని దారాదత్తం చేశారు. మొత్తంగా చంద్రబాబు కోసం రాష్ట్ర ప్రజలు, రాజధానిలో రైతులు త్యాగం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం వాళ్ల కోసం ఏమీ చేయరా? కనీసం కేంద్రాన్ని నిలదీయరా? ప్రెషర్ పాలిటిక్స్ అంటారు, ప్రెషర్ టాక్టిక్స్ అనొచ్చు. లేకపోతే ఈ ప్రెషర్ టాక్టిక్స్ అనేటువంటిది చేయొచ్చు. అతుకుల బంత ప్రభుత్వాలు ఉన్నంత వరకు కూడా గతంలో ఏంటంటే ఇదే బెదిరింపు ధోరణిలో ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి కావలసినటువంటి ప్రయోజనాలు ఎప్పుడైతే చేకూరలేదో ఒక వార్నింగ్ ఇవ్వటం, మీరు మాకు సానుకూలంగా స్పందించినట్లయితే, మాకు అనుకూలంగా లేనట్లయితే మేము తప్పుకుంటామని బెదిరించే పరిస్థితి జరిగింది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇందులో ఒక మంచి ఒక చెడు రెండింటిని చూసుకునేటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఒక విస్పష్టమైనటువంటి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో అటువంటి పరిస్థితుల్లో నీతో నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి నీ సంగతి చూస్తానని చెప్పని ఉద్యమించేటువంటి ధోరణిలో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వ్యవహరించినట్లయితే అసలుకే మోసం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అయితే అసలుకే మోసం వస్తుంది కదా అని చెప్పని చూస్తూ ఉదాసీనంగా ఊరుకోవటం కరెక్టా అని అంటే అది కూడా కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు చంద్రబాబు ముందున్న ఆప్షన్లు రెండే. ఒకటి, కమల కూటమితో కలిసి ఉండిపోవడం. రెండోది, ప్రజల కోసం పాలిటిక్స్ ను వదిలేసి కేంద్రంపై గళమెత్తడం. కానీ ఇప్పుడు చంద్రబాబు తీరు చూస్తుంటే కేంద్రాన్ని ప్రశ్నిస్తారన్న నమ్మకం కలగడం లేదు. ప్రజలు ఆయన కోసం త్యాగాలు చేసి ఆయన మీద కొండంత ఆశలు పెట్టుకుంటే ఆయన మాత్రం ప్రజల కోసం ఏమీ చేయరా? చంద్రబాబుకి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు పట్టదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మనం దీని గురించి పోట్లాడాలా అనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు లేదంటే ఆయన తన పవర్ గురించి, తన ఎగ్జిస్టెన్స్ గురించి, తన పార్టీకి చూసుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఫైట్ చేసే స్థితిలో లేదు. దానికి కారణం రాజకీయమైన స్వార్థం తప్పితే, వ్యక్తిగత ప్రయోజనాలు తప్పితే ఆంధ్రప్రదేశ్కు మేలు చేయాలా, దానికి ఇచ్చిన అష్యూరెన్సెస్ చట్ట ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం, పొలిటికల్గా, ఎథికల్గా ఇచ్చిన ప్రామిసులను నిజం చేసేందుకు ఫైట్ చేసేటటువంటి పరిస్థితి ఆయనకు కనపట్టాలి. జనం ఓట్లేసేశారని 5 ఏళ్ల పాటు నిర్లిప్తంగా ఉంటే సరిపోదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులేసినప్పుడే నాయకుడికి విలువ. తనకు ఓట్లేసిన వారి భవిత గురించి పోరాడినప్పుడే ఆ నాయకుడిని జనం తమ గుండెల్లో పెట్టుకుంటారు. ఓ పక్క రాష్ట్రం అల్లాడిపోతుంటే ఆదుకోవాల్సిన నాయకుడు నిర్లిప్తంగా ఉండిపోతే ఎవరైనా ఏం చేస్తారు? రాష్ట్ర భవితకు బాటలేయాల్సిన ముఖ్యమంత్రే ఇలా తన రెక్కలు విరిచేశారంటూ నిస్సహాయతను ప్రదర్శిస్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.